చిరంజీవి బాలకృష్ణ మధ్య వార్ మొదలైందా? మళ్ళీ రేగిందా? కనిపించకుండా కనుమరుగవ్వకుండా హీరోల మధ్య నిశ్శబ్ద యుద్ధం. అసలు ఏం జరుగుతోంది? చెన్నైలో 1980 నాటి హీరోలు రియూనియన్ సెలబ్రేషన్స్ ను చేసుకుంటున్నారు. ప్రతి ఏటా ఈ సెలబ్రేషన్స్ ని చేసుకున్నట్లుగానే ఈ ఏడు కూడా చేసుకున్నారు. మన తెలుగు నుంచి చిరంజీవి, వెంకటేష్, నరేష్ వెళ్లారు. బాలయ్య వెళ్ళలేదు. గతంలో 1-2 సార్లు మాత్రమే బాలయ్య వెళ్లారు. ఈసారి వెళ్ళకపోవడానికి కారణం ఇటీవల అసెంబ్లీలో బాలయ్య డైరెక్టర్ గా జగన్ ను, ఇండైరెక్టర్ గా చిరుపై చేసిన కామెంట్సే అంటున్నారు. అయితే జగన్ కామెంట్స్ పై వైసీపీ ఫైర్ అవుతోంది. చిరును అంటే ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పవన్ సైలెంట్ గా ఉన్నారు. కానీ విజయవాడలో శనివారం జరిగిన డ్రైవర్ల సేవలో పవన్ కళ్యాణ్ చాలా సైలెంట్ గా ఉన్నారు. ఇదంతా తన అన్నపై వచ్చిన కామెంట్స్ కు ఏమీ చేయలేకపోయాననే బాధ అంటున్నారు. ఇప్పుడు రియూనియన్ కు చిరు వచ్చేసరికి బాలయ్య కావాలనే రాలేదని డుమా కొట్టారనే టాక్ వినిపిస్తోంది. అయితే త్వరలోనే మళ్ళీ చిరంజీవి రాజకీయాల్లోనికి వస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. అదే నిజమైతే తెలుగు స్టేట్స్ లో చిరుకి రీఎంట్రీ మామూలుగా ఉండదు. పవన్ కళ్యాణ్ జనసేనతో మంచి ఫామ్ లో ఉన్నారు. జనసేనకు అండగా చిరు వస్తే వచ్చే ఎన్నికల్లో ప్రభంజనం ఖాయం. అది సీఎం పీఠం వరకు వెళ్లిన ఆశ్చర్యం లేదంటున్నారు. చూద్దాం మరి ఏం జరగనుందో.